హాయ్ అండి. 3 కేజీస్ చికెన్ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి ఒకసారి వేయించుకొని తర్వాత 3 కేజీలు చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈలోగా మనకి చికెన్ లోంచి వాటర్ అంతా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వాటర్లోనే మీడియం ఫ్లేమ్లోనే మరో 10 మినిట్స్ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి చికెన్లోంచి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో గ్రేవీ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో ఉడకబెట్టిన టమాటా, ఆనియన్స్ అలాగే పచ్చి కొబ్బరి, బిర్యానీ మసాలాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఈ గ్రేవీని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడకనిస్తే టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ.